హాయ్ అండి. కూరగాయలు ఏం లేనప్పుడు ఎటువంటి హడావుడి లేకుండా 2 ఉల్లిపాయలు, 2 టమాటోలు ఉంటే చాలు ఇలా కూర చేసుకోవచ్చు. మసాలాలు కూడా ఏమీ అవసరం లేదు. సింపుల్ ఇది చేసుకోవడం కూడా. జొన్న రొట్టె, అన్నము, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. దీనికోసం నేను 2 టమాటోలు, 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు శుభ్రం కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి పోపు వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కాస్త మునగాకు వేసాను, 2 ఎండుమిరపకాయలు వేసాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని ఒక 5-6 వెల్లుల్లి దంచి వేసాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు కూడా. కాస్త పసుపు వేసాను. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసేసి నేను 2 స్పూన్లు పచ్చెనగపప్పు శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టుకున్నాను. ఆ నీళ్ళతో సహా వేసేస్తున్నాను పచ్చెనగపప్పు. తినే కారాన్ని బట్టి నేను ఒక స్పూన్ వేసా. కారం వేసుకున్న తర్వాత మొత్తం ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. టమాటో అంతా మగ్గిపోయేలా. టమాటో అంతా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనకు గ్రేవీ కావాలనుకుంటే కాస్త వాటర్ వేసుకోవాలి. గ్రేవీ అవసరం లేదనుకుంటే ఇలాగే ఉన్నా బాగుంటుంది. నేను ఒక టీ గ్లాస్ వాటర్ వేసి మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాను. ఉప్పు, కారం ఏమైనా తక్కువ అయితే సరిపోకపోతే చూసేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్ టమాటో శనగపప్పు కర్రీ.